వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ సడన్ గా వ్లాగ్ స్టార్ట్ చేశాను గైస్. సో అందుకే ఇంట్లో అంతా ఏమీ చెప్పలేదు. సో ప్లీజ్ బేర్ విత్ మీ. అండ్ ఈ రోజు అయితే మా పాప షిప్ కి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అందరం కలిసి అందుకే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాము. అండ్ సడన్ గా నైట్ కాల్ వచ్చింది గైస్. సో అందుకే షాపింగ్ అంతా ఏమీ చేయలేదు. దారిలో ఇక్కడ ట్రెండ్స్ ఉంటే ఆగాము. మా పాపకి సిప్ లో వేసుకోవడానికి ఏవో కొన్ని క్లోత్స్ కావాలంటే ఇక్కడ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి గైస్, మా పాప షార్ట్స్ తీసుకుంటున్నారు కదా. పాప వెళ్ళి ట్రైల్ వేసి చూడు సరిపోతుందా లేదా అంటే, లేదమ్మా అవేమీ అవసరం లేదు, మెడకు పెట్టి చూసుకుంటే సరిపోతుంది, ఇంకా ట్రైల్ వేస్తే లేట్ అయిపోతుంది కదా అంటున్నారు. అండ్ ఇక్కడ మీకు కలెక్షన్ అయితే ఒకసారి చూపిస్తున్నానండి ఎలా ఉందా ఏంటా అని. అండ్ నిజంగా గైస్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ మీకు క్లియర్ గా చూపించలేదు అనమాట. ఫ్లైట్ కి టైం అయిపోతుందని ఇంకా బిల్ పే చేసి బయటకి అయితే వచ్చేసాము. అండ్ మీ బయటకు వచ్చేటప్పటికి మమ్మీ మా కోసం సుగర్కేన్ జ్యూస్ అయితే తీసుకున్నారు. ఇంకా తాగి స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ మా దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఫస్ట్ జర్నీ అండి. అండ్ ఇక్కడ మేము ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ పెద్దగా నేను క్లిప్స్ ఏమీ తీయలేదు గాయస్, బికాజ్ ఇప్పుడు మా పాప వెళ్ళి 9 months తర్వాత వస్తారనమాట. అండ్ యూనో ఆ ఎమోషన్స్ అంతా ఉంటాయి కదా. సో నేను అందుకే ఏమీ తీయలేకపోయాను అనమాట. అండ్ ఇక్కడ మా పాప అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా మేము బాయ్ చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ మేము వచ్చే దారిలో జూడియో కనిపించిందండి. సో కలెక్షన్ అంతా ఎలా ఉందో చూద్దామని ఇంకా జూడియో లోపలికి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ మీ కలెక్షన్ అంతా ఒకసారి చూపిస్తున్నాను ఎలా ఉందో ఏంటా అని. అండ్ నిజంగా గైస్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ జీన్స్ కానీ, నైట్ డ్రెస్లు కానీ, కోట్స్ కానీ, టీషర్ట్స్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ప్రైజెస్ కూడా నాకు రీజనబుల్గా అనిపించాయి అనమాట. బట్ నేనేమి తీసుకోలేదండి, ఇప్పటికీ నా దగ్గర చాలా ఉండే. సో ఇంకా నేనేమి తీసుకోలేదు అనమాట. బట్ మా సిస్టర్ మాత్రం ఇంకొన్ని తీసుకున్నారు. తనకు నైట్ డ్రెస్ ఇంకా కొన్ని థింగ్స్ కావాలనుకుంటే తను ఇక్కడ చూసుకుంటున్నారు. అండ్ ఇదంతా ఫుట్వేర్ కలెక్షన్ అండి. ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మా సిస్టర్ కి బ్లాక్ హీల్స్ కావాలంట. సో తను ఇక్కడ చూస్తుంది ఏ సెట్ అవుతాయా ఏ సెట్ అవ్వా అనేసి. అండ్ గాయస్ ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడాను మీకు క్లియర్ గా చూపించాను అనుకున్నాను. బట్ నేను వీడియో షూట్ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడాను మేడం ఇక్కడ వీడియో షూట్ చేయకూడదు అనేసరికి నేను స్టాప్ చేసేసాను. బట్ గాయస్ అప్పటికి కూడాను వాళ్ళకి తెలియకుండా నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను మీ అందరికీ చూపించడం కోసం అని. అండ్ ఇదంతా జ్యువెలరీ సెక్షన్ గైస్. జ్యువెలరీ కూడాను చాలా బాగుంది. చైన్స్, ఇయర్ రింగ్స్ అంతా కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇదంతా మేకప్ సెక్షన్. ఇక్కడ లిప్స్టిక్స్ అంతా కూడాను ఈ నెయిల్ పాలిష్ అంతా ఉన్నాయి. అండ్ ఇదంతా బ్యాగ్స్ అనమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ మా తమ్ముడు కోసం టీ షర్ట్స్ అయితే చూస్తున్నారు. సమ్మర్ కదా వేసుకోవడానికి అంతా బాగుంటుందని. ఈచ్ టీ షర్ట్ వచ్చేసరికి 199 రూపీస్ అండి. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము పై ఫ్లోర్కి వచ్చాము. పై ఫ్లోర్ అంతా కూడా ఎత్నిక్ వేర్ కలెక్షన్ అనమాట. కలెక్షన్ అయితే నిజంగా గైస్ చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డ్రెస్సెస్ కానీ, టాప్స్ కానీ, పలాజో ప్యాంట్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మేము చూస్తున్నాము పలాజో ప్యాంట్స్ ఇంటి దగ్గర అంతా వేసుకోవడానికి బాగుంటాయి అనేసి. అండ్ ఈ పలాజో ప్యాంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. సో ఇది మా సిస్టర్ తీసుకున్నారు. ఇంకా అన్ని కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా బిల్ పే చేసి బయటకైతే వచ్చేసాము. అండ్ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా తినడానికి కోసం అని దక్షిణకి అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేటప్పటికి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా నిండిపోయిందండి. ఇంకా మేము సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఎక్కువ మంది ఎవరు లేరు, మేము ఇంకొంతమంది మాత్రమే ఉన్నాము. అండ్ ఇక్కడ మేము చూస్తున్నాము ఏం తీసుకోవాలా ఏంటా అనేసి. అండ్ స్టార్టర్ గా అయితే మేము వెజ్ మంచూరియా తీసుకున్నామండి, విచ్ ఇస్ సో డెలిషియస్. అండ్ మేము వెళ్ళిన రోజు మహాశివరాత్రి కాబట్టి మేము నాన్ వెజ్ ఏమి తీసుకోలేదండి, అంతా వెజ్ తీసుకున్నాము. మెయిన్ కోర్స్ కి వచ్చేసరికి బటర్ నాన్ అలంగ్ విత్ మష్రూమ్ కర్రీ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాము. అండ్ నేనైతే బటర్ నాన్ అండ్ కొంచెం వెజ్ బిర్యానీ అయితే తిన్నాను. అండ్ ఫుడ్ అయితే నిజంగా చాలా డెలిషియస్ గా ఉంది గైస్. అండ్ మేము అందరం కూడా ఇంకా ఫుడ్ తిని బయటకి అయితే వచ్చేసామన్నమాట. అండ్ మేము అక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయాం గైస్. దానిలో మా తమ్ముడు కాలేజ్ ఉండే, సో ఒకసారి కలిసి వెళ్దామని అయితే మేము కాలేజ్కి వెళ్ళామన్నమాట. అండ్ ఎగ్జామ్స్ కదా ఇంటర్ కి, ఇంకా కలిస్తే మైండ్ అంతా రిలాక్స్ గా ఉంటుందని ఒకసారి కలిస్తే బాగుంటుందని అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ మీకు కాలేజ్ అంతా చూపిస్తున్నాను ఎలా ఉందా ఏంటి అనేసి. అండ్ మహాశివరాత్రి కాబట్టి ఆ రోజు సెలవు, సో ఎవరు లేరనమాట. కాలేజ్ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. అండ్ వాళ్ళ దగ్గర గోశాల కూడా ఉందండి. ఒకసారి మీరు చూస్తే అక్కడ మీకు ఒక బొమ్మ కనిపిస్తుంది కదా, అది నిజంగా నేను ఆవనే అనుకున్నాను గైస్. మా మమ్మీ అండ్ సిస్టర్ కూడా అలానే అనుకున్నారంట. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అండ్ ఇక్కడ మా సిస్టర్ చూడండి గైస్, మీరు తిరగండి, ఇంకా నేను తిరగలేను, నాకు ఓపిక లేదని ఇంకా అక్కడ కూర్చునిపోయింది. అండ్ మా తమ్ముడికి ఇంకా బాయ్ చెప్పి అక్కడ నుంచి మేమైతే వెళ్ళిపోయాము. అండ్ అప్పటికి చాలా జర్నీ చేశాం కాబట్టి కొంచెం హెడేక్గా ఉంటే దారిలో కాఫీ తీసుకున్నాం అనమాట. అండ్ నేను అంతగా కాఫీ తాగను గైస్, బట్ కొంచెం హెడేక్గా ఉండేసరికి నేనైతే తీసుకున్నాను. అండ్ మమ్మీకి ఏవో గ్రోసరీస్ కావాలంటే సో ఇక్కడ మీ గ్రోసరీ స్టోర్కి అయితే వచ్చాము. అండ్ నాకైతే అస్సలు ఓపిక లేకుండే, బట్ మమ్మీ కోసం అయితే నేను వెళ్ళాను. ఇంకా తనకు కావాల్సినవన్నీ తీసుకుని బిల్ పే చేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ అప్పటికే బాగా అలసిపోయాం గైస్, చాలా లేట్ కూడా అయిపోయింది. అండ్ ఇది చిన్న వ్లాగ్ అనమాట, ఒక 5 minutes ఉండొచ్చు. సో ఓకే గైస్, అండ్ ఇక్కడితో ఈ
వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ ఫీల్ బ్యూటిఫుల్, లుక్ బ్యూటిఫుల్. బాయ్ గైస్.